నమస్తే. ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సంబంధించి ప్రజల దగ్గరికి వచ్చి ఈ జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంది, ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన వాస్తవ పరిస్థితి ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు కళ్యాణ్ నగర్ లోని ఈ యొక్క పార్కు దగ్గరకు వచ్చిన. మేడం నమస్తే. మేడం మీ పేరండి? గంటా లక్ష్మి. ఓకే, ఏం లేదు మేడం, ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అకాల మరణంతో ఈ రోజు ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి. 10 ఏళ్ళలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా, లేకపోతే ఈ 18 నెలల ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 10 ఏళ్ళ దాంట్లో నేను చూసిందంటే నాకు అభివృద్ధి అనేది ఏం కనపడలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డులు వచ్చాయి. మేడం ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాం మేము అని అందరు చెప్తున్నారు. అందరికి ఇక్కడ రేషన్ కార్డులు వచ్చినాయి? అందరికంటే మన వాళ్ళకి చాలా వరకు ఈ ప్రభుత్వం వచ్చాక చాలా మందికి వచ్చాయి. అంటే గతంలో 10 ఏళ్ళలో మీకు రేషన్ కార్డు రాలేదు. మీరు మహిళలుగా మీరంతా ఏమనుకుంటున్నారు? వేరే ఆలోచన లేదండి. చాలా వరకు మా మహిళలందరూ ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టారో ఫస్ట్ మహిళలందరూ ఫస్ట్ టెంపుల్స్ స్టార్ట్ చేశారు. 200 యూనిట్ల కరెంటు మేము ఫ్రీ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది మీ అందరికి వస్తుందా అండి? స్వయంగా అనుభవం నాదేనండి. మేము ఫ్రీ 200 యూనిట్లు ఫ్రీ. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే సన్న బియ్యం అది ఏదో నాసి రకం బియ్యం. లేదండి, నేను తింటున్నానండి సన్న బియ్యం, మేము తింటున్నాం, చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీరు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని చూస్తున్నారా, లేకపోతే పార్టీని చూస్తున్నారా? క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు? క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదండి, పార్టీ మనం కూడా మాకు కావాలి. भैया तुम्हारा नाम क्या है? रहीम है मेरा। जुबलीहिल्स से? हाँ जुबलीहिल्स में आना। अभी इधर बीआरएस का एमएलए तो मर जाए, इधर बाई इलेक्शंस आए। नहीं नहीं, हमारे कांग्रेस पार्टी आता। कांग्रेस पार्टी नहीं नहीं नहीं, अभी देखने का कांग्रेस पार्टी है हमारे को। इधर कांग्रेस पार्टी आता। हाँ कांग्रेस पार्टी जो करी तो हमारे को गैस फ्री दी, हर चीज तो हमारे को फ्री करे तो है, और लाइट का बिल भी फ्री है हमारे को। बच्चों को स्कूल को लेके जाने के लिए भी फ्री कर दी मेरे। अभी इलेक्शन आते कौन सा पार्टी वोट करते तुम? नहीं कांग्रेस पार्टी को हमेशा मेरा कांग्रेस का है मेरे को। आओ कांग्रेस का है मेरे को, अहमद नगर से भी इधर से भी कांग्रेस पार्टी से है मेरे को। ఇక్కడ ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఉన్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎవరో పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి నానా రాద్ధాంతం చేస్తుంది. వచ్చి రోడ్ల మీద వైద్యులను అడుగుతున్నా, కానీ బీఆర్ఎస్ పార్టీ లాగా మాయ చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వాలని అయితే నేను అనుకున్నలే. ప్రజలందరూ కూడా గమనించాలని నేను తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.